హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివ్యశ్రీ. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ దేవరా భారీ అంచనాలతో నిన్న థియేటర్స్లో అడుగుపెట్టింది. ఈ సినిమాకి పర్వాలేదు అనే టాక్ వస్తుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ మాస్ ఆడియన్స్ మెచ్చేలా సినిమా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బిగ్ మిస్టేక్ ఉంది. దానిని సినిమా చూసిన వారితో పాటు సినిమా చేసిన వారు కూడా పెద్దగా పట్టించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సినిమాలో ద్విపాత్రాభినయం పోషించాడు ఎన్టీఆర్. తండ్రి కొడుకులు దేవరా వరా పాత్రలో ఆయన కనిపించారు. ఇక రాయప్ప పాత్రలో శ్రీకాంత్ నటించగా అతని కూతురు తంగం పాత్రలో జాన్వీ కపూర్ సందడి చేసింది. అయితే ఈ 4 పాత్రల మధ్య చూపించిన రిలేషన్ గందరగోళంగా ఉంది. దేవరా రాయప్ప బ్రదర్స్లా ఉంటారు. ముఖ్యంగా రాయప్ప చెల్లిని దేవరా సొంత చెల్లిలా భావిస్తాడు. అంటే తంగంకి దేవరా బాబాయ్ వరస అవుతాడు. కానీ ఏదో మావయ్య మీద మనసు పడినట్లుగా నాకు దేవరా లాంటి భర్త కావాలని తంగం పదే పదే అనడం ఇబ్బందిగా అనిపిస్తోంది. ఇది చాలదు అన్నట్టుగా దేవరా రాయప్ప మధ్య సోదరభావం ఉంటే వారి పిల్లలైన వరా తంగం వరసకు అన్న చెల్లెళ్ళు అవుతారు. కానీ ఈ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ ఉంటుంది. ఇలా ఈ నలుగురి రిలేషన్స్ విషయంలో కొరటాల తెలుసో తెలియకో తప్పుగా రాసేశాడు. అలా కాకుండా రాయప్ప సోదరి కూతురుగా తంగంని చూపించి ఉంటే బాగుండేది. అప్పుడు దేవర వరుసకి మావయ్యేవాడు. దాంతో మావలాంటి మొగుడు కావాలని ఆమె అన్న కాస్త వినడానికి బాగుండేది. అప్పుడు వరా కూడా వరుసకు బావ అవుతాడు. కాబట్టి ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ కూడా సెట్ అయ్యేది. మొత్తానికైతే ఇంత పెద్ద సినిమాలో కీలక పాత్రల మధ్య రిలేషన్ విషయంలో కొరటాల పప్పులో కాలేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే.